చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఇంట్లో ఫేవరెట్ డిష్ ఇదే. ఫ్రై అయినా, కర్రీ అయినా, బిర్యానీ అయినా చికెన్ ఉంటే భోజనం స్పెషల్ గా మారిపోతోంది. కానీ ఒక చిన్న ప్రశ్న, మనం తింటున్న చికెన్ నిజంగా మన ఆరోగ్యానికి ఎంత సేఫ్? చికెన్ అనేది మంచి ప్రోటీన్ ఫుడ్ అని మన అందరికీ తెలుసు. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అందించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది దీన్ని రెగ్యులర్ గా తమ డైట్ లో భాగం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. చికెన్ లోని ప్రతి భాగం ఆరోగ్యానికి మంచిదే అనుకోవడం మాత్రం తప్పు. నిపుణులు చెబుతున్నది ఏమిటంటే, మనం తినే భాగాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. అలాగే శుభ్రంగా బాగా వండి తినాలి. లేదంటే మన ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చికెన్ టిన్. చాలా మందికి ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది, కానీ ఇందులో అధిక కొవ్వు ఉంటుంది. దీన్ని ఎక్కువగా తింటే బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు రావచ్చు. ఇంకా మెడ, తల, లంగ్స్, గిజార్డ్ అంటే కందనకాయ, అలాగే కాళ్ళు, తోక ఇవన్నీ బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే భాగాలుగా పరిగణిస్తారు. సరిగ్గా శుభ్రం చేయకపోతే ఇవి మన శరీరానికి హానికరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ భాగాలను తరచుగా తింటే జీర్ణ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు రావచ్చు. ఇంకా ఒక పెద్ద తప్పు ఏమిటంటే, సగం ఉడికిన చికెన్ తినడం. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే సరిగ్గా వండని మాంసంలో ఉండే బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్ళి కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు వంటివి సమస్యలకు కారణమవుతుంది. అయితే చికెన్లో మంచి భాగాలు కూడా ఉన్నాయి. బ్రెస్ట్ పీస్, లెగ్ పీస్, వింగ్స్ ఇవి ప్రోటీన్ ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండడంతో ఆరోగ్యానికి మంచివిగా భావిస్తారు. ముఖ్యంగా బ్రెస్ట్ పీస్ ఫిట్నెస్ ఫాలో అయ్యే వారికి బెస్ట్ ఆప్షన్. ఇక వంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యం. చికెన్ ను బాగా శుభ్రం చేయాలి, పూర్తిగా వండాలి. వాడే కత్తులు, పాత్రలు క్లీన్ గా ఉండాలి. ఇంకా ఇతర పదార్థాలతో కలపకుండా క్రాస్ కంటామినేషన్ జరగకుండా జాగ్రత్త పడాలి. మొత్తానికి చికెన్ తినడం తప్పు కాదు, కానీ ఎలా తింటున్నామన్నదే ముఖ్యమైన విషయం. సరైన భాగాలను ఎంచుకొని శుభ్రంగా వండి తింటే చికెన్ మన ఆరోగ్యానికి మంచి ఆహారం అవుతుంది. కాబట్టి ఇకపై జాగ్రత్తగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా పేజ్ని ఫాలో అవడం మర్చిపోవద్దు.